యాక్చువల్గా ఈ అవుట్డోర్ స్టేడియం మన కర్నూలు జిల్లాలోనే అతి పెద్దది. నియర్లీ 1200 నుంచి 1500 మంది డైలీ వాకింగ్కి వస్తారండి. ఇక్కడ ప్రజలు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. డస్టింగ్ ఎక్కువైపోతుందని చెప్పి అందరూ వాకింగ్ చేస్తుంటే అందరికి బ్రీదింగ్ ప్రాబ్లమ్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని చెప్పి అందరూ మినిస్టర్ గారి దృష్టికి తీసుకుపోమని చెప్పడం జరిగింది. ఇదే మాట అన్న దగ్గరికి తీసుకుపోయి చెప్తే ఒకటే ఆన్సర్, పర్మనెంట్ సొల్యూషన్ కి వెళ్ళిపోదాము, సింథటిక్ కోర్ట్ ప్లాన్ చేద్దాము, మన స్టేట్ లోనే ఎక్కడ ఉండదు, ఆ రకంగా తయారు చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది వచ్చేసి 8 లైన్ వాకింగ్ ట్రాక్ అండి. నియర్లీ 800 మీటర్స్ వాకింగ్ ట్రాక్ చేయడం జరుగుతుంది. ఇది ప్రజలకే కాకుండా అథ్లెటిక్స్ వాళ్ళకి ఎంతో ఉపయోగపడడం జరుగుతుంది. ఇదే కాకుండా పికిల్ బాల్ 3 కోర్టులు, వాలీబాల్ కోర్టు, స్టేట్ లోనే సింథటిక్ వాలీబాల్ కోర్టు ఎక్కడ లేదు, మన కర్నూలులో చేయడం జరుగుతుంది. జస్ట్ 3 months బిఫోర్ ఇది మాట్లాడడము, పీయడము, శిలాఫలకము, ఈ 3 months లో ఇంత వర్క్ జరగడం జరిగింది. అదే కాకుండా ఈ మధ్యలో ఏదైతే గ్రౌండ్ ఉందో అక్కడ గ్రాస్ వస్తుందండి టోటల్ గా. ఇది ఫుట్బాల్ ప్లేయర్స్ కి బాగా ఉపయోగపడేది. సో అన్ని విధాలుగా మన అవుట్డోర్ స్టేడియం చాలా అందంగా, చాలా ఉపయోగపడే రీతిలో అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి రాబోతుంది. వాకర్స్ ప్రతి ఒక్కరు మన మినిస్టర్ గారు టీజీ భరత్ గుప్తా అన్న గారి కోసం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు.